చీకటే అంత పిండి కట్టుకొని చీకటి వేసినంత ఏమన్నట్టు ఇప్పుడు 6 అవుతుంది. నా అప్పాలు మాడిపోతున్నాయి. అప్పాలు అయితే ఎత్తున్నా కానీ మా ఆయన యుద్ధ మాత్రం ఖచ్చితంగా నన్ను చంపుతాడు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము అప్పాలు చేసుకుంటున్నాం. ఇప్పుడైతే మా నాన్నకు బియ్యం ఇచ్చినాం పట్టించుకురమ్మా అని. మరి గిర్ని పోయి పట్టించుకొని వచ్చిన తర్వాత అప్పుడు అప్పాలు చేస్తాం. A few moments later. అక్కడ నూనె ప్యాకెట్ అది వెళ్ళిపోయి గిన్నె పెట్టి గిన్నె సరిపోయి ఇవి 3 ఒక్కసారి అవుతాయి అన్నట్టు, తొందర అయిపోతుంది. మంచి ఐడియా కదా. మళ్ళీ కదా కొంచెం నూనె వస్తావు అక్క ఇంట్లో తొందర అయింది. రేపు మళ్ళీ వేసేది కదా. అందరి ఇంట్లో సైకినప్పలు చేసుకుంటే మా ఇంట్లో మురుకులు పోసుకుంటున్నాం. ఎందుకంటే మా ఇంట్లో సైకినప్పలు అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది, అందుకే మురుకులు పోసుకుంటున్నాం మేము. అందులో ఇంకా సుమన్ కంటే బాగా ఇష్టం ఇవి చేస్తున్నాను కూడా సుమన్కి తెలియదు. పోయి తీసుకోకపోతే బాగా షాక్ అవుతుంది. కానీ అప్పుడప్పుడు ఎండాకాలంలో అప్పుడు ఇస్తాను బాగా బాగా మురుకులు పోయి అంటే నాకు పిల్లలు చేయవచ్చు వీళ్ళు ఎప్పుడైనా వీళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వస్తే వీలు అవుతుంది. ఈ మురుకులు చల్లగా ఉండి అయితలేవు పోతలేవు, పొద్దుతుంది నైట్ అయితట్టే ఉంది కదా. ఈ మురుకులు అయ్యేసరికి లాస్ట్ వస్తుంది బగ్గా. అక్క పోసేటప్పుడు దాని మీద లొల్లి పెట్టుకుని తక్కువ వస్తే ఇంకా పోయి అని దాని మీద లొల్లి పెట్టుకుని మరీ పోసుకునేది కానీ టక్కన అయితలేకపోయా. ఉన్నం పిండి అంతా అట్లనే ఉంది, చేస్తా ఉన్నా అవి ఎదుగుతలేవు, అవి బగ్గ అయితలేవు. ఈ పిండే ఉన్నది నట్టే ఉన్నది. తీయక పెట్ట గింతకు అవుతుందండి. బట్టలు మూసుకుని మూసుకులేవు. ఇది అంత నా లావణ్యం ఉంటే గింత చేసుకో. చూసా ఇప్పుడు నేను చేసేది ఒక్కడికి వచ్చిందా మరి ఎంత సప్పు గుప్పు 4 మంది తెలియదు నేను చేస్తే. అంటే మీరు ఇద్దరు అయితే మాది పిల్లలు నూనె గంట కొట్టి అంటే సగం అప్పాలు అలానే కాబట్టి వల్ల నూనె 2 ప్యాకెట్లు నూనె వస్తుంది. ఎన్ని పోసుకున్నాం అవుతుంది కదా నూనె మస్తు ఇచ్చింది. మరి పోసుకుంటా అవసరం అంతా తీరింది. అట్లా పోయాలంటే చీకటి అవుతుంది. ఇక చీకటే అంత పిండి కట్టుకొని చీకటి వేసినంత ఏమన్నట్టు చీకటే అంత పిండి కట్టుకొని చీకటి వేసినంత ఏమన్నట్టు ఒకరికైతే మంచిగా ఉండి ఇద్దరికి అని వేసుకుంటే అయిపోయి మరి మీ ఇంటికి రావడం పోతుంటుంది కదా. ఇంత దూరం వచ్చి పోసుకోకపోతుంది. మా ఇంటికన్నా మంచిగా దర్జా పోసుకో. మా ఇంటికి ఆడెత్తే ఎందుకంటే ఆరోగ్యం మంచిలేదు కదా. ఆడ అయ్యో అంత కాలలేదు బరోబర్. నేను ఇవే తీసుకుంటే వేసేవరకు నా అప్పాలన్నీ మాడిపోతున్నాయి. మా అవి కావాలి ఇవి కావాలి రెడ్ కావాలి అంతేగా. ఇగో ఇప్పటికి గిన్నె అయినాయి, ఇంకా కొంచెం పిండి ఉంది. ఇప్పుడు 6 అవుతుంది. నా అప్పాలు మాడిపోతున్నాయి. కోసేపు లేదు ఇది అక్కడ ఆడుకో కోసేపు మాట్లాడుతున్నా. నా అప్పాలన్నీ మాడిపోయాయి. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? అంటే ఎట్ట పొద్దున్న అట్ట మాడుతుంది కదా.
కళ్ళు కనబడతలేదు No, no, no. బాపు అందరు కారప్పొడి వేసుకుంటే మనం మిరపకాయ వేసుకుంటున్నాం కానీ మిరపకాయలు ఎత్తే కారపొడి ఎత్తే మంచిగా ఉండదు కౌలు కొడుతుంది గాడి ఇట్లా వేసుకుంటే టేస్ట్ వస్తుంది ఇట్లా ఎత్తే టేస్ట్ ఉంటుంది మంచిగా తినగానే మంచిగా ఉంటుంది బాగా సన్న ఉండాలి గాడి ఇచ్చిపోరా మస్తు రోజులు అవుతుంది ఇప్పుడు నా వల్ల విసుకుతుండు బాపు పాపం బాబుకు దమ్మత్తుంది ఏదైనా అన్నం తినక ముందు లెక్క రిస్క్ కరెక్ట్గానే పండగ మా అంటే పండగకి వేసుకుంటాం ఎప్పుడు వేసుకుంటాం మనం అందుకే మరి ఇంత రిస్క్ తీసుకొని చేసుకోడు రోజైతే వేసుకుంటారు ఎట్లా ఇంత రిస్క్ తీసుకుంటారు ఇప్పుడు బాపా ఎప్పటికీ అంత మంచిగా విసికినగా నేనైతే అట్లా విసుకొని పోతుంటే అంత రిస్క్ తీసుకుపోతుంటే బాబు దమ్మత్తా సాల్తీ అస్సలు తగ్గేదిలే. అయిపోయిందా బాబు మస్తు కష్టపడ్డా బాబు పిండికి మంచి అత్తున్నాయి నాయ నువ్వు వేసినవి మంచిగా ఇంకా అక్క చెయ్యగా ఎత్తులో కానీ సుమన్ నన్ను చూస్తే చంపుతాడు ఇక చెప్తున్నావు తెలుస్తుంది నన్ను ఇక్కడికి పంపించింది ఎందుకు ఆరోగ్యం మంచిగా మీ అమ్మలు ఇంటికి పోయి 4 రోజులు ఉండి రెస్ట్ తీసుకున్నాగా అన్నాడు ఆయన కోసం అంతేనా మా ఆయన కోసం చేసినా కానీ మా ఆయన కోసం చేసినా మా ఇంటికనే చేసుకోపోదు అప్పలైతే ఎత్తున్నావు కానీ మా ఆయన యుద్ధ మాత్రం ఖచ్చితంగా నన్ను చంపుతాడు కానీ చెప్పకుండా కానీ వీడియో పెడితే మాత్రం ఖచ్చితంగా చూస్తాడు ఎట్లా అంటాడు ఆయన ఎట్లా వీడియో పెడితే చూస్తాడు తిరుడు తింటాడే కానీ ఇదే చేసుడు మరింటిగానే అయిపోవు కదా నిన్ను ఎందుకు పంపించినా అప్పాలు చేయడానికి కాదు రెస్ట్ తీసుకోమని పంపించినా నువ్వు చేసిన ధనకార్యం ఏంటిది అప్పాలు చేసుకుంటా మూర్ఖులు పోసుకుంటా రెస్ట్ లేకుండా చేసుకుంటావు నాకు అప్పాలంటే వామిటింగ్ వస్తుంది నాకు వామిటింగ్ వస్తుంది చేసి పెడితే నేను తిన అన్నట్టుగా మాట్లాడుకొస్తుంది అప్పాలు అయితే చేసుడు అయిపోయింది ఓకే మరి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఓకే మరి బాయ్